ఈరోజు జూపాడ్ బంగ్లా మండలంలోని గ్రామంలోని క్వార్టర్స్ గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 100 నుంచి 150 కుటుంబాల ప్రజలు మహిళలంతా కూడా గత 2 నెలల నుండి వీళ్ళకి అంతా కూడా త్రాగునీరు లేనటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళేం వాడుకోలేక లేకపోతే వేరే ఏదైనా నీళ్లు వృధా కోసం వీళ్ళంతా కూడా బయటికి రాలేదు. వీళ్ళకి 2 నెలల నుండి పూర్తిగా కనీసం త్రాగడానికి నీళ్లు లేక ఏదైతే మినరల్ వాటర్ ప్లాంట్లను ఆశ్రయించి రోజుకు దాదాపు 50 నుంచి 60 రూపాయలు రోజు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంత దుర్మార్గమైనటువంటి ఈరోజు పరిస్థితి ఒక ప్రజలకు ఒక మండల కేంద్రంలో వచ్చిందంటే ఈరోజు అధికారులు ఏం చేస్తా ఉన్నారు, ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఏం చేస్తా ఉన్నాడని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే ఈ మండలంలో అనేక ప్రాంతాల్లో ఫ్లోరైడ్ ఏరియా పరిస్థితి కూడా ఉన్నది. అనేక గ్రామాల్లో ఎండాకాలం వేసవికాలం వస్తే త్రాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి ఉన్నది. పేరుకేమో నందికొట్కూరు ప్రక్కల కృష్ణానది జలాలు పుష్కలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే రాయలసీమ ఆంధ్ర ప్రాంతానికి అంతా కూడా ఈ ప్రాంతం నుంచి జూపాడ్ బంగ్లా నుంచే పోతిరెడ్డిపాడు హెడ్ క్వార్టర్ జూపాడ్ బంగ్లా మండలంలో ఉంది. ఇక్కడ నుంచి అన్ని ప్రాంతాలకు నీళ్లు అందిస్తాము, రైతులకు సాగునీరు గాని వివిధ రాష్ట్రానికి అంతా కూడా త్రాగనీరు గాని. కానీ ఈ జూపాడ్ బంగ్లా గ్రామంలో అనేక గ్రామాల్లో ఈరోజు త్రాగునీరు లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అధికారులు తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఈ మండలాన్ని స్పెషల్ గా ఈరోజు సమ్మర్ స్టోరేజీ ఏదైతే లక్ష్మాపురం సమ్మర్ స్టోరేజీ కూడా ఈ జూపాడ్ బంగ్లా వరకు ఉంది. ఆ పైప్ లైన్ ఇంతవరకు కూడా కొత్త పైప్ లైన్ వేయాలంటే ఇంతవరకు కొత్త పైప్ లైన్ వేయకపోవడం వల్ల అది కూడా పూర్తిగా తుప్పుపట్టి ఈరోజు పైప్ లైన్ లక్ష్మాపురం నుంచి జూపాడ్ బంగ్లా వరకు పరిస్థితి చాలా నీళ్లు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ విషయం పైన తక్షణమే సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకోవాలా. జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఈ త్రాగునీటి విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఈ రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు గాని త్రాగునీరు గాని రోడ్లు గాని వల్ల కూడా అందించాలని మేము సిపిఐ పార్టీగా కోరుతా ఉన్నాం. ఈ రోజు కూడా ఎంపీడీఓ కార్యాలయం దగ్గర కేజీ రోడ్డు పైన పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఎంపీడీఓ గారు మా దగ్గరికి వచ్చి సమస్యను 2 రోజుల్లో పరిష్కరిస్తా అన్నాడు. కాబట్టి మేమంతా కూడా ధర్నాను విరమించడం జరిగింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎం రమేష్ బాబు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, నాతో పాటుగా మండల కార్యదర్శి మక్బూల్ బాషా, రాజు, పుల్లన్న, మహిళలందరూ కూడా పాల్గొనడం జరిగింది.